దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ఈరోజు మన అంశం నిన్ను విడువని దేవుడు. నిన్ను విడువని దేవుడు. ప్రక్కవాళ్ళతో చూద్దాం. నిన్ను ఎవరు మన దేవుడు? విడువని దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేశాడు సార్ నన్ను. ఎప్పుడో విడిచిపెట్టేశాడు. మరి ఎలా బ్రతుకుతున్నావు? నేనే బ్రతుకుతున్నాను సార్, నేను. అది మన ఆలోచన. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన విడిచే దేవుడు కాదు. యాకోబు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. యాకోబు తనంతట తాను బతకాలని తాపత్రయపడినటువంటి వాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి ఆ కవలవాడిని ఇంకొకడిని వెనకలాగేసి ముందుగా వచ్చేస్తే నేను జ్యేష్ఠుడిని అయిపోతాను, కాబట్టి నాకు జ్యేష్ఠత్వం వస్తుంది, ఆ జ్యేష్ఠత్వంగా నేను దక్కించుకున్నానంటే ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నాయే అవుతాయి. కాబట్టి నేను ఎలాగైనా కృషి చేత వీడితో ఫైట్ అన్నా చేసి నేను ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నాలు ఏమి నెగ్గల. రెండో వాడిగానే మిగిలిపోయాడు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన పోల. ఏంటి ఆలోచన? నేనే జ్యేష్ఠుడిని కావాలి ఎలాగైనా సరే. ఎవరికైనా చెబితే ఏమంటారు? బుద్ధి ఉందంటారా నీకు? ఆల్రెడీ నీకు మీ అన్న నీకంటే ఒకడు ముందు వచ్చేసాడు. మీ ఇద్దరు కవలలు కడుపులో ఉన్నంతసేపు ఎవడు ముందు పిండం అయ్యారో ఎవరికి తెలియదు. లోపల ఎవరు జరిగిందో ముందు వాడయ్యాడా నువ్వయ్యావా తెలియదు. కానీ జ్యేష్ఠుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎవడు ముందు బయటకు వస్తాడో వాడు జ్యేష్ఠుడు అవుతాడు. మరి ఒకసారి వచ్చేసిన తర్వాత నువ్వు ఎలా జ్యేష్ఠుడవు కాగలవు? నాకు తెలియదు, నేను జ్యేష్ఠుడిని అవ్వాలి. ప్రయత్నాలు చేశాడు. అయినా తాను జ్యేష్ఠుడు కాలేకపోయాడు. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రిని మోసం చేశాడు. ఈ మోసాలన్నిటిలో ప్రయాస ఎక్కువైపోయింది. చివరికి భార్యలను సంపాదించుకున్నాడు, ఉపపత్నులను సంపాదించుకున్నాడు, బిడ్డలను సంపాదించుకున్నాడు. అడుగునా గండమే. అక్కడ మా మోసం చేశాడు. ఇతని జీవితంలో ఏముందంటే ఒక ఆలోచన. లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడేమో నా పక్కోడు మోసం చేశాడు నన్ను, వాడు ముందుకు పోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరికి ఆశీర్వాదాన్ని కాజేశాను కదా అనుకుంటే ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్టుందంటే మనం ఒక సామెత ఉంది కదా, పేనంలో ఉన్నటువంటి పొయ్యిలో పడిందంట. పేనంలో అన్నా ఉంటే కాగుతూ ఉంటుంది, లోపల పొయ్యిలో పడగానే మాడిపోద్ది. ఇప్పుడు ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది కదా అనుకుంటే ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చింది. కర్ర చేత పట్టుకున్నాడు, వెళ్ళాడు, ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దైవ ప్రత్యక్షత కలిగింది. కానీ పెద్దగా అక్కడ కూడా దేవునితో బార్గెన్ చేశాడు. మీరు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? వాళ్ళే ముందు బార్గెన్ పెడతారు. 2 చీరలు కొంటే 3వ చీర ఉచితం, లేకపోతే 2 వస్తువులు కొంటే 3వది ఉచితం. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మా పిల్లలకి డోనట్స్ బాగా ఇష్టం అనమాట. అక్కడ
ఇంకో పేరు ఏదో ఉంది దాని పేరు, ఈ క్రిస్పీ అవి ఇష్టం. ఆడక్కడ ఏం పెడతాడంటే 9 కొంటే 3 ఉచితం ఇస్తామంటాడు. 9 కొంటే 3 ఉచితం. ఇప్పుడు వీళ్ళేమో 6 తెమ్మంటారు. 6 తెస్తే ఎట్లా? 3 పోగొట్టుకుంటాను కదా, సరే 9 కొందాంలే. ఇప్పుడు సేల్ చేసేవాడికి ఏంటి, 9 అమ్మేస్తే 3 ఇచ్చేద్దాంలే వాడికి. ఆ 3 కూడా ఆల్రెడీ ఛార్జీలో పెడతాడు. దీంట్లో మనిషికి ఆశ చూపించటం. యాకోబు కూడా దేవునితో బార్గెన్ చేశాడు. ఏమని? నువ్వు కానీ నాకు ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడితే నేను తిరిగి వచ్చేటప్పుడు ఇదే చెట్టు దగ్గరకు వచ్చి ఇక్కడే నీకు ఒక గుడి కట్టి పెడతాను ప్రభువా అన్నాడు. ఏమో దేవునికి ఏదో గుడి లేనట్టు. మీరు కూడా మొక్కుని ఉంటారు కదా, ఏమని? ప్రభువా నాకు కానీ పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి సందా వేస్తాం అనుకున్నారు ఎవరన్నా? కొంతమంది ఏం మొక్కుని ఉంటారు, నాకు కానీ ఉద్యోగం వస్తే ఫస్ట్ జీతం నీదే ప్రభువా. ఎవరిదంట? ఫస్ట్ జీతం నీదే. అది మానవుని యొక్క ఆశ. దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. నువ్వు ఒక పిచ్చోడురా, నువ్వు నాకు ఇచ్చినందుకు నిన్ను దీవించను. నేను ఆల్రెడీ నిన్ను దీవించాను. హల్లెలూయా. నేను కృప కలిగిన దేవుణ్ణి. దేవునితో బార్గెన్ చేశాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఒక అమ్మాయిని చూశాడు. ఆమె మామ కూతురని తెలిసిపోయింది. తెలియగా నా నాన్న గుర్తొచ్చాడు. ఈ అమ్మాయినే కదా చేసుకోమన్నది మా నాన్న, కాబట్టి ఈ అమ్మాయి బాగానే ఉంది చూడటానికి కూడా. ఎలాగైనా సరే రాహేల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మామ దగ్గర కొలువు చేశాడు. మామ మోసం చేశాడు. ఈయన ప్రాణం గతుక్కుమంది. ఇదేమిటి మామ, నేను ఎవరి కొరకు కొలువు చేశాను? నువ్వు చేసిన పని ఏంటి అసలు? నీ చిన్న కూతురే కదా. ఆయన అన్నాడు, ఇది మా సాంప్రదాయం కదా అబ్బాయి, నేను ఏ కూతుర్ని ఇస్తానని నీకు ఏమైనా పేరు చెప్పానా? చెప్పలేదు కదా. నా కూతుర్ని ఇస్తానన్నాను. ఇదిగో నా కూతురు, నా పెద్ద కూతురునే కూడా నీ చిన్న కూతుర్ని ఎట్టించి పెళ్లి చేస్తాను? లేదు నాకు చిన్న కూతురే కావాలన్నాడు. నాకు తెలుసు నీకు కావాలని. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా చిన్న కూతురును కూడా నీకే ఇస్తా. నీకంటే మంచివాడు నాకు ఎవడో కనపట్టలా. ఎందుకంటే నువ్వు వెట్టి చాకరీ చేస్తావని నాకు తెలుసు. 7 సంవత్సరాలు చూసే కదా. ఇంకేం చేస్తాడు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేల్ని దక్కించుకున్నాడు. ఇక పిల్లలు పుడుతున్నారు, ఆస్తి లేదు, వీళ్ళని ఎలా పోషించాలి అర్థం కాల. ఈసారి మామతో మరలా వడబడ్డాడు. మామ, నేను నీకు కొలువు చేస్తా, నాకు ఏం జీతం ఇస్తావు? నువ్వే కోరుకోమన్నాడు. వీడు పిచ్చివాడని అనుకున్నాడు. ఎట్లయితే కోరుకున్నాడు. 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆస్తితో బయలుదేరి వస్తుంటే అన్న చంపటానికి ఎదురొచ్చాడు. ఆ సమయంలో మరొక పెద్ద గండం. వెనక్కి వెళ్దామంటేనేమో మామను మోసం చేసి వస్తున్నాడు. ముందుకెళ్దామంటేనేమో అన్న చంపటానికి సైన్యంతో వస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టాడు. దేవుడు అతను ఆదుకున్నాడు. దేవుడు విడుదల చేశాడు. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత తన కొడుకు ఒకడు చచ్చిపోయాడని తెలిసింది. అతడు యోసేపు మంచం పట్టేశాడు. ఏంటి అసలు నా జీవితం ఎంత భయంకరంగా తయారయ్యింది? అడుగడుగున నాకు గండాలే వస్తూ ఉన్నాయి. ఎలా ముందుకు పోవాలి అర్థం కాల. ఇక చివరికి యోసేపు బతికి ఉన్నాడని తెలిసింది. ఆ యోసేపే వచ్చాడు, తండ్రిని కలుసుకున్నాడు. తండ్రితో పాటు తన అన్నలను కూడా తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యోసేపు ఎప్పుడైతే తన యొద్దకు వచ్చాడో అప్పుడు యోసేపుతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏం చెబుతున్నాడు? ఇప్పుడు మనం చదువుదాం. 15వ వచనం. అతడు యోసేపును దీవించి ఏమంటున్నాడు? నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో. ఎంత బాగుంది ఈ పదం. తను ఏమన్నాడంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. తన అవసాన కాలంలో తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. తాను పుట్టినప్పుడు ఎట్లాగ చిన్నపిల్లవాడు జ్ఞాపకం చేసుకోడు.
ఎదుగుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు అసలు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం ఎవరు? దేవుడే కదా కారణం. అయితే ఆ దేవుడు నన్ను కాపాడటానికి కారణం ఏంటంటే, ఒకటి నా తండ్రులు, నా తండ్రి అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు, వాళ్ళిద్దరూ కూడా దేవుని ఎదుట నమ్మకంగా నడిచారు. దేవుని బిడ్డలారా, దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనతోనే ఆశీర్వాదం ఆగిపోదు. మన బిడ్డల మీద నిశ్చయముగా ఆ ఆశీర్వాదం ఉంటుంది. యాకోబు దాన్ని గుర్తించాడు. రేపైనా మన బిడ్డలు కూడా ఇదే చెబుతారు, నా తల్లిదండ్రులు ఎవరిని నమ్ముకున్నారో ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే ఈ దేవుడు నిజదేవుడు, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు నిజదేవుడు. ఒకప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఆరాధించలా, సృష్టాన్ని ఆరాధించాడు. బబులోనులో ఉన్నాడు, కల్దీల ప్రాంతంలో ఉన్నాడు, దేవుడంటే తెలియదు. అలాంటి వ్యక్తికి మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి అతనికి ఒక కొడుకునిచ్చాడు. ఆ కుమారుడు కూడా తన తండ్రి నమ్మినటువంటి దేవుణ్ణి నమ్మాడు. వాళ్ళిద్దరూ గతించిపోయారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ఏ దేవుని ఎదుట నా తండ్రులు నడిచారో ఆ దేవుడు. రెండవది, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో. హల్లెలూయా. ఇప్పుడు గుర్తించాడు. ఏమని? అసలు ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. నేనేమో దేవునితో బార్గెన్ చేశాను. ఏమని? దేవా, నువ్వు కానీ ఇది చేస్తే, నాకు ఆహారం ఇచ్చి నన్ను పోషిస్తే, నేను వెళ్ళే చోట నన్ను దీవిస్తే నీకు ఒక గుడి కడతాను, లేకపోతే ఇక్కడున్నటువంటి ఈ రాయి నీకు ఒక మందిరం అవుతుంది, నువ్వు నాకు ఇచ్చే అన్నిట్లో దశంభాగాన్ని నీకు ఇస్తాను. ఇది దేవునితో తాను చేసిన బార్గెన్. కానీ దేవుని హృదయం ఏంటి అసలు? ఇతడు పుట్టినది మొదలుకొని యాకోబుని కాపాడటానికి దేవుడు ముందుగానే ఉద్దేశించుకున్నాడు. యాకోబు ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను కాపాడని పుట్టగానే ఏమని అడిగాడా? అసలు వాస్తవంగా ఇతను పుట్టిన తర్వాత దేవుడు కాపాడటం కాదు, యాకోబు పుట్టక మునిపే దేవునికి యాకోబు పట్ల ఒక సంకల్పం ఉన్నది. హల్లెలూయా. అదే రోమాపత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు, పిల్లలు పుట్టి మంచేదో చెడేదో ఎరగక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను? నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నన్నే దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు నీ ఎదుట మీకు పాస్టర్గా ఉన్నా. దేవుడు నాకు 3 బిడ్డలను ఇచ్చాడు. 1989లో మాకు వివాహమైంది. 1985లో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఇవన్నీ వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో అడుగడుగున దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం గుర్తించాం, ఇది నా కృషి అనుకుంటాం. కానీ వాస్తవంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ దేవుడే చేశాడు కదా. నా 2వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయాడు. చనిపోవటం మంచి అని నేను అంటలా, కానీ అది జరిగింది. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ మా నాన్నగారే బ్రతికుంటే నేను ఇంకా గొప్ప సేవకుడిని అయ్యేవాడిని నేను చెప్పలేను. అయ్యేవాడిని కాదేమో. ఎందుకంటే మా నాన్న చాలా గారావంగా పెంచేవాడంట మా అక్కల్ని. నేను అప్పుడు చిన్నోడిని. ఇక నన్ను ఎంత గారావంగా పెంచి అసలు చదివి ఇంకా నేను ఎలా చెడిపోయేవాడిని నాకు తెలియదు. నేను చనిపోవటాన్ని బట్టి నేను చెప్పట్లేదు. అంటే మన జీవితంలో జరిగే కీడైనా మేలైనా దేవుడు ఏం ఉద్దేశించాడో ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పుకే సహాయం చేస్తేవి. కానీ మన జీవితంలో కలిగే కీడు మనకు ఎన్నటికీ నాశనాన్ని అయితే కలిగించవు. ఇది దేవుని బిడ్డలు గుర్తించాల్సింది. నా దేవుడు అడుగడుగున నాకు తోడై ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. అది యాకోబు గుర్తించింది. నేను పుట్టడం 2వ వాడిగా పుట్టాను, కానీ దేవుని యొక్క సంకల్పం ఉన్నది నా పట్ల. కాబట్టి నేను పుట్టినది మొదలుకొని, ఎలా పుట్టావు? జ్యేష్ఠుడిగా పుట్టలేదుగా. మరి దేవుడు నిన్ను జ్యేష్ఠుడిగా పుట్టనివ్వలేదుగా, నిన్ను 2వ వాడిగా పుట్టించాడు. మరి దేవుడు మొదటి నుంచి నిన్ను కాపాడాడు ఎలా చెప్పగలవు? అవును, కాపాడాడు. ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే మా అమ్మకి చెప్పాడు, ఏమని?
పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని నేను ముందు పుట్టాలనుకున్నాను. ఒకవేళ నేను ముందు పుట్టినట్టది ఏమయ్యేది? నేను దాసుడిని అయ్యేవాడిని. నన్ను ముందు పుట్టుకోకుండా కాపాడిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా. కొన్నిసార్లు మనం గెలవాలనుకుంటాం ఒక దాంట్లో, కొన్నిసార్లు దేవుడు గెలవనివ్వడు. ఎందుకు గెలవనివ్వడు అంటే గెలుచుట వలన ఇంకొక నష్టం ఉండొచ్చు. అందుకే దేవుడు నిన్ను ఎప్పుడు ఏ స్థానంలో ఉంచుతాడో దాని కొరకు దేవుని కొరకే కనిపెట్టుకోవాలి, కానీ మనం ఎన్నడూ తాపత్రయపడకూడదు. ఆశించడం తప్పు కాదు, దేవుని ఎదుగు తీసుకెళ్ళటం తప్పు కాదు, కానీ తోసుకుని పోవటం ఎప్పుడు మంచిది కాదు. యాకోబు అలాగే చేశాడు. నేను మన కుటుంబానికి సంబంధించి మనకు ప్లాన్లు ఉంటాయి. నీ ప్లాన్స్ దేవుని ఎదుగు తీసుకెళ్ళు, కానీ నీకు నీవుగా ప్లాన్ని నెరవేర్చడానికి ఎన్నడూ ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు వేరు. నువ్వు దేవుడిని నమ్మితే దేవుడికి నా పట్ల ఒక సంకల్పం అన్నది ఎప్పుడుంది. ఆ సంకల్పం నేను పుట్టక మునిపే ఉన్నది. నేను అనంతపురంలో సేవ చేయాలని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అనంతపురమే నాకు తెలియదు. పెళ్ళయింది, అనంతపురం వచ్చాను. నేను సూపరింటెండెంట్ అవుతానని నేను ఎన్నడూ అనుకోలేదు. సూపరింటెండెంట్ అవటం అనేది ఏదో ఒక పెద్ద పదవి, అదేదో డబ్బులు సంపాదించుకునేదేమి కాదు. అయితే అది గొప్ప సేవే, గౌరవప్రదమైనటువంటిది, భారభరితమైనది. సేవ చేయాలి, ప్రజలను ప్రేమించాలి, ప్రజలను క్షమించాలి, వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి. ఇదంతా కూడా బాధ్యత. ఇలాంటి బాధ్యత దేవుడు నాకు అప్పగిస్తాడని నేను అనుకోలేదు. అలాంటి బాధ్యతను నేను పొందుకుంటానని అనుకోలేదు. దేవుడు ముందుగానే ఎరిగాడు. దేవుడు ముందుగానే ఎరిగాడు. అలాగే నీ పట్ల కూడా దేవునికి ఒక సంకల్పం ఉన్నది. నీ బిడ్డల పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో తెలియదు. అందుకే మోషే అంటాడు, దేవా నీ మార్గాలను నాకు బయలుపరచమంటాడు. నీ ఉద్దేశాన్ని అనలా. అవును, నేను కనాను వెళ్ళాలి, నా ప్రజలను కనానుకు నడిపించాలి. కనానుకు నడిపించడం అనేటువంటిది నీవు నా ముందు పెట్టినటువంటి గురి. అయితే ఆ గురి వద్దకు నేను ఎలా వెళ్ళాలో నాకు మార్గాలు చూపించు. ఏ మార్గాన్ని నేను వెళ్ళాలి, నేను ఎలా జీవించాలి, నేనేం చదవాలి, అలాగే జీవితం అన్నీ నువ్వే. నేను ఎలా బ్రతకాలి. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఆశించినటువంటి కష్టాలు తెస్తాడు, ఊహించని కష్టాలు తెస్తాడు, ఊహించని మేలులు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మనం ఎరగనటువంటి అపారమైన సహాయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు ఇరుకులో కూడా కూర్చోబెడతాడు. కూర్చో కొంచెంసేపు, ఏమది ఎక్కడికి వెళ్ళొద్దు, మౌనంగా ఉండు, నేను దేవుడిని తెలుసుకో. అదేమి దేవా నన్ను ఎందుకు ఇరుకులో పెట్టి నన్ను ఇక్కడే కూర్చోమంటున్నావు? కూర్చో, నేను బయటికి పిలిచినప్పుడు బయటికి రా. అవును, బిడ్డ కడుపులో 9 నెలలు ఖచ్చితంగా ఉండాల్సిందే. గుడ్డులో పిల్ల 27 రోజులు ఉండాల్సిందే. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక కావాలంటే దీంట్లో ఆ కుక్కున్లో ఆ గూట్లో అది ఉండాల్సిందే కొన్ని దినాలు. అక్కడే నేను బలాన్ని ఇస్తాను, నీ శ్రమలోనే నీకు శక్తిని ఇస్తాను, నీ శ్రమలోనే నిజమైన పాఠాలంటే నేర్చుకుంటావు. జీవితం అనేది సవ్యంగా పోదు. జీవితంలో నిన్ను ఎదిరించేటువంటివి చాలా ఉన్నవి. ఆ ఎదిరించేటువంటి వాటిని నీవు అధిగమించడానికి కావలసిన శక్తి నీవు శ్రమలో ఉన్నప్పుడు నేను నీకు అనుగ్రహిస్తాను. నువ్వు ఎక్కడికి పోవటానికి లేదు. అది యాకోబు గుర్తించాడు. యాకోబు ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు దిగులు పడ్డాడు. నేనేం చేయాలి అర్థం కావట్లేదు. మా మామ ఇన్నిసార్లు మోసం చేశాడు, అక్కడేమో మా నాన్న మోసం చేసి వచ్చాను, ఇప్పుడేమో మా నాన్న ఎప్పుడైతే మోసం చేశానో, అన్నని ఎప్పుడైతే మోసం చేశానో పారిపోవలసి వచ్చింది. పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను మోసం చేసేవాడి చేతిలో పడ్డా. ఏంటి నా పరిస్థితి? అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కష్టాల్లో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు? ఏమన్నాడు చూడండి, అంత అద్భుతమైన మాట. 16వ వచనం. అనగా, ఎన్నిసార్లు అనగా అన్నాడు? పైన ఒకసారి అనగా అన్నాడు. అంటే నా తండ్రి అయిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. హల్లెలూయా. ఇప్పుడు
తానేమంటున్నాడంటే, నేను పుట్టినది మొదలు దేవుడు ఒక దూతను నాకు తోడుగా ఉంచాడు. ఆ దూత నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను, నాకు నేను ఇవన్నీ సంపాదించుకుంటున్నాను, నాకు నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. నాకు నేనుగానే ఈ కీడులో పడ్డాను, ఈ కీడు నుంచి నాకు నేనుగానే బయటికి రావాలనుకుంటున్నాను. కానీ వాస్తవం అది కాదు. ఎవరున్నారు? దూత తోడై ఉన్నాడు. ఎవరా దూత? ఆ దూత ఎవరో కాదు. కింద ఏమన్నాడు చూడండి, దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అంటే ఆ దూత ఎవరో కాదు, దేవుడే. ఎవరా దేవుడు? మన ప్రభు అయిన యేసు. యేసయ్య పాత నిబంధనలో భక్తులకి దూతగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కొన్ని చోట్ల మానవ రూపంలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు, కొన్ని చోట్ల దూతగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అంటే మానవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, త్రిత్వములో ఉన్నటువంటి రెండో వాడైనటువంటి మన ప్రభు అయిన యేసు. కాబట్టి తాను గుర్తించాడు ఏమని, అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎప్పుడో చచ్చిపోవలసింది, ఎప్పుడో నాశనం అయిపోవలసింది, ఎప్పుడో మీ నాన్న నన్ను ఒట్టి చేతులతో పంపించేసేవాడు అంటాడు. ఒక చోట భార్యలను పిలిచాడు, నేను ఎంత నమ్మకంగా మీ నాన్న కొలువు చేస్తానని మీకు తెలుసు కదా. మొదటేమో రాహేలు విషయంలో మోసం చేశాడు, తర్వాత ఆస్తి విషయంలో మోసం చేసేవాడు. నా తండ్రి సేవించినటువంటి యెహోవా నాకు తోడుగా ఉండని ఎడల మీ నాన్న నన్ను ఎప్పుడో ఒట్టి చేతులతో సాగనంపేవాడు. ఎవరు కాపాడారు నన్ను? దేవుడు కాపాడాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ముఖ్యంగా మనకు ఆస్తి ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు, మనం దేంట్లోనే గెలిచినప్పుడు మనమేమనుకుంటాం, నేను సంథింగ్, ఐఎమ్ సంథింగ్, నేను ఒక గొప్పవాడిని కాబట్టి నాకు ఇవన్నీ కలిగిన అనుకుంటాం. నువ్వు గొప్పవాడివని ఇవన్నీ కలగలా, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి కృప ఆయనది, మహిమ ఆయనకి చెల్లించాలి. ఇంతవరకు దేవుడే కాపాడాడు, దేవుడే నీకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడే నీ బిడ్డలను పోషిస్తూ ఉన్నాడు. ఉపద్రవాలు ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. శత్రువు ఏనాడు నిన్ను మింగేసేవాడు, శత్రువు ఏనాడు నిన్ను చంపేసేవాడు. నువ్వు ఒట్టి చేతులతోనే వెళ్ళాల్సి వచ్చేది, నువ్వు ఎంత కష్టపడినా ఒట్టి చేతులతోనే వెళ్ళాల్సి వచ్చేది. ఈరోజు నీకు బిడ్డలు ఉన్నారు, నీకు ఆస్తి ఉన్నది, నీకు ఇల్లు ఉన్నది, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఇవన్నీ కారణం ఏంటంటే, ఈ విధంగా నువ్వు ఉండటానికి కారణం, నువ్వు పుట్టినది మొదలు ఒక దూత నీకు తోడుగా ఉన్నాడు. అది యాకోబు ఎప్పుడు గుర్తించాడు? ఐగుప్తుకు వచ్చిన తర్వాత గుర్తించాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, అవును కదా, దూతే కదా నన్ను కాపాడింది. ఎప్పుడు కాపాడాడు? మాది 20th యానివర్సరీ జరిగింది మా పాస్టమ్ గారికి నాకు. అంటే 15 సంవత్సరాల క్రితం నైటు హైదరాబాద్ వెళ్ళాలి. అది నాకు తెల్లారిపోతుండే ఒక బైబిల్ కాలేజ్ రీఓపెనింగ్ ఉంది. నైట్ వెళ్ళాలి, 12 గంటలకు బయలుదేరాం. 2:30కి యాక్సిడెంట్ అయింది ఇన్నోవా. వాస్తవంగా ఆ ఇన్నోవా విడిచిపెట్టి వెళ్ళిపోయా. ఇన్నోవా ఇంత కట్ అయిపోయిందండి, ఫ్రంట్ వీల్ అంతా కట్ అయిపోయింది. నేనే డ్రైవింగ్ చేస్తున్నా, డ్రైవింగ్ సీట్ దగ్గరే ఇట్లా అయిపోయింది. మేము దిగాం, నాకేం మనసులో ఏమీ బాధ కూడా లేదు. కొన్నిసార్లు సెల్ ఫోన్ పోయిందంటే బాధ వేస్తుంది, నా హృదయంలో మాత్రం ధైర్యమే ఉంది. వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడు వచ్చారని అన్నారు. యాక్సిడెంట్ అయిందంటే, యాక్సిడెంట్ అయింది నేను ధైర్యంగా చెబుతున్నాను, నాకు అసలు బాధ కూడా లేదు ఎందుకో. తర్వాత అక్కడ బాబురావు గారని ఒక పాస్టర్ గారిని ఇల్లు కారు దగ్గర ఉన్నారు. తర్వాత సుధాకర్ ఆ కారుని పంపించాడు అనుకోండి. ఈలోపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, డ్రైవర్ బతుకున్నాడని అడిగారట. అసలు అది ఎలా జరిగిందంటే, ఒక చిన్న మోరీ ఉంది అక్కడ, అప్పుడు సింగిల్ రోడ్డు, నిద్ర వచ్చింది, నేను డ్రైవ్ చేస్తాను, నిద్రపోయా. అది ఇట్లా వెళ్ళిపోయి ఇటు తగిలినా మేము మొత్తం బండి కొలాప్స్ అయిపోయేది. ముందుకు వెళ్ళిపోయిన అక్కడ పెద్ద మోరీ, లోపల పడిపోయేవాళ్ళం. ఒక చిన్న చెట్టు, అది ఒక పెద్ద చెట్టు అయినా ప్రమాదమే, అది చిన్న చెట్టు ఇట్లా పట్టుకుని ఆపేసింది. ఎలా ఉందంటే, ఒక దూత గాని వచ్చి, ఒక దేవదూత ఆ బండిని అట్లా పట్టుకుని అలా పెట్టినట్టుగా జరిగింది. మరి ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు?
నాకు తోడై ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడటానికి దేవుడు ఒక దూతను పంపించాడు. హల్లెలూయా. అది జరిగినప్పుడు మనకు అర్థం కాదు. ఎవరు కాపాడారు, నా బలం అనుకుంటాం. కాదు, దూత కాపాడాడు. దేవుని వాగ్దానం ఒకటి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన తన దూతను కావలి ఉంచును. దేవుడు తన దూతను నీకు కావలి ఉంచుతాడు. అది యాకోబు ఎప్పుడు గ్రహించాడంటే, వయసు వచ్చేసింది, వృద్ధుడైపోయాడు, ఈ జనమంతటిని చూశాడు. యోసేపు ఏంటి, ఐగుప్తుకి రెండో వాడు అవటం ఏంటి? అసలు ఆ కాలంలో ఇశ్రాయేలీల్ని హీనంగా చూసేవారు. ఎందుకంటే వీళ్ళు పశువులు కాపర్లు. వీళ్ళు పశువులు కాపర్లు ఐగుప్తీలు హీనంగా చూస్తారు. హీనమే కాదు, నీచంగా. వాళ్ళు అక్కడ ఉండాలి, ఇక్కడ రావడానికి వీలు లేదు. కానీ యోసేపు ఫరో తర్వాత ఐగుప్తుని పరిపాలించినటువంటి రెండవ రాజు, అధిపతి. ఆ ఉన్నత స్థానానికి వెళ్ళటము సామాన్యమైంది కాదు. కాబట్టి యోసేపు యాకోబు అనుకుంటున్నాడు, దేవా, నీవు నా కుమారుణ్ణి ముందుగా పంపించి వాడిని ఐగుప్తుకి అధిపతిని చేసి వాడు మాకు శ్రేష్టమైన భూభాగాన్ని నాకు నా బిడ్డలకు పంచిపెట్టేటట్టుగా నువ్వు చేసావు. నా కుమారుడికి నువ్వు దూతగా నువ్వు దూతను పంపించి కావలి ఉన్నావు, నాకు కావలి ఉన్నావు. ఈ అరణ్య యాత్ర అంతట్లో తోడుగా ఉండి నన్ను నడిపించావు. ఇది గ్రహించి తానంటున్నాడు, నాకు తోడుగా ఉన్న దూత ఈ పిల్లలను ఆశీర్వదించును. హల్లెలూయా. యాకోబులో ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటి తెలుసండి? తాను దీవించబట్టమే కాదు, తన బిడ్డలను దీవించగలిగే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు బిడ్డలను ఆశీర్వదించలేరు తెలుసా? వాడు పనికి మాలినవాడు అని అంటాం. వాడు పనికి మాలినవాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేరు కొంతమంది. నిజంగా దీవించు ప్రభువా. ఆ ప్రేరణ ఎప్పుడు కలుగుతుందంటే, ఎదుటి వ్యక్తి పొందుకునే వ్యక్తే కాదు, దేవుడు ఎలాంటి హృదయం గలవాడు, ఏ వ్యక్తినైనా ఎలా ఆశీర్వదిస్తాడు అనే ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన వాడే దీవించగలడు, లేకపోతే దీవించలేడు. కేవలం ఒక వ్యక్తి ఇప్పుడు నన్ను ప్రేమించేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నేను ప్రార్థించడం వేరు, నన్ను ద్వేషించే వ్యక్తి వచ్చినప్పుడు కూడా నేను అలాగే ప్రార్థన చేయగలనా? ఎప్పుడు చేస్తానంటే, నా దేవుడు ఎలాంటి వాడు నేను ఎరిగినప్పుడు. నా దేవుడు నేను ప్రేమించే వ్యక్తినే కాదు, నేను ద్వేషించే వ్యక్తిని కూడా అలాగే దీవిస్తాడు. ఎందుకంటే నా దేవుని హృదయము అందరి పట్ల సమానమైనది. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన అందరినీ కాపాడగలిగిన దేవుడు, ఆయనలో పక్షపాతం లేదు. అది నేను ఎరిగినప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తి వచ్చినా, నన్ను ద్వేషించే వ్యక్తి వచ్చినా, దేవా ఈ వ్యక్తిని దీవించు, ఈ వ్యక్తిని కూడా దీవించు. అది దేని మీద ఆధారపడింది? ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి. యాకోబు ఏమంటున్నాడు? నన్నే ఇంత మోసగాడిని, పెనుగులాడాను, నాకు నేనే బ్రతకాలనుకున్నాను, నాకు నేనే పైకి రావాలనుకున్నాను. అలాంటి వ్యక్తినైన నన్నే దేవుడు పుట్టనిది మొదలుకొని కాపాడినట్లయితే నా మనువులను ఎందుకు దేవుడు దీవించడు, నా బిడ్డలను ఎందుకు దీవించడు అని పూర్ణ హృదయంతో దీవించాడు. ఏమన్నాడు? అబ్రహాము ఇస్సాకులు ఎవన ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించి కాపాడిన దేవుడు, అనగా కీడులన్నిటిలో నాకు తోడయ్యుండి వీటన్నిటి నుండి తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించు. ఏ దూత అసలు? ఈ దూత ఏం చేశాడు యాకోబు జీవితంలో? కొన్ని వచనాలు చదువుదాం. 22వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ఇక్కడ తన తండ్రి విషయంలో కాపాడినటువంటి దూత. 22:11 యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము,
ఏ దూత? ఈ దూత ఇస్సాకును కాపాడినటువంటి దూత. 15వ వచనం చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఇక్కడ దేవుడు దూత ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఇక 28వ అధ్యాయంలోకి రండి. 28వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు. వాస్తవంగా అన్న దగ్గర నుంచి పారిపోతున్నాడు, కానీ తండ్రి యొద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. ఎంత అద్భుతమో కదా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, దైవ ఆశీర్వాదం ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది. రాత్రి నేను పాస్టమ్మ గారు నేను మాట్లాడుకుంటూ ఈ లేఖనాలు చదువుతున్నాను. ఇక్కడ 48వ అధ్యాయంలో రూబేను సిమియోనుల వలె నీ కుమారులిద్దరూ నా కుమారులే అంటాడు. రూబేను సిమియోనుల వలె యోసేపుతో అంటున్నాడు, నీ కుమారులిద్దరు అంటే ఎఫ్రాయిము మనస్సే నా కుమారులు. దాంట్లో గొప్ప అర్థం ఏంటో తెలుసా? రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తర్వాత సిమియోను అతడు ఒక ఉగ్రుడు అనమాట. వాళ్ళిద్దరి ప్లేస్ని యోసేపు యాకోబు వీళ్ళిద్దరికి ఇచ్చాడు జ్యేష్ఠత్వాన్ని. ఆ చదివినప్పుడు నాకు అనిపించింది, ఈయనకి ఎంత ప్రేమ రాహేలు పిల్లలంటేనే. ఎందుకంటే రాహేలు ఎవరు? ఆమెకు ప్రియమైనటువంటి భార్య యాకోబుకి. పాపం చచ్చిపోయింది. అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు తర్వాత 48వ అధ్యాయం చదవండి. నేను వెంటనే ఇది చదవగానే పాస్టమ్మ గారు అన్నాను, ఈ యాకోబుకి భలే ప్రేమ కదా రాహేలు అంటేనే. ఏం చేశాడు? లేయా కుమారుల యొక్క స్థానాన్ని వీళ్ళిద్దరికి భర్తీ చేశాడు. కానీ దేవుడు పక్షపాతి కాదు. యోసేపు, యాకోబు, నీ ఆస్తిని ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో. నువ్వు ఎవరికి ఇస్తావో నాకు తెలిసి. ఎవరికి ఇస్తావు? రాహేలు పిల్లలకి ఇస్తావు. కానీ రాజరికాన్ని యాజకత్వాన్ని నేను లేయా పిల్లలకి ఇస్తాను. కారణం ఏంటి? లేయా తండ్రి మాటను బట్టి పెళ్లి చేసుకుంది. రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని కాదు ఇక్కడ అర్థం. తల్లిదండ్రులు ప్రమేయం లేకోకుండా ఇష్టానుసారంగా పోవటం తప్పు. అందుకే అధికారాన్ని గౌరవించడం కొంచెం కష్టం. ఇప్పుడు అమ్మా నాన్న చెప్పేదాకా ఆగాలంటే ఎంత కష్టం కదా పాపం. ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఎవరికైనా సరే. ఇంకా మగపిల్లలకి మరీ కష్టం. ఎందుకంటే వాళ్ళు రోడ్లో ఉండి తిరుగుతుంటారు, అందరూ కనపడుతూ ఉంటారు కదా. మా నాన్నేమో ఒప్పుకుని సావడంటే మళ్ళా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు పెళ్లి చేసుకుందామా, పోకపోతే నేనే పోయేటట్టు చేస్తాను అనుకునే బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఓపికగా కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా కనిపెట్టుకున్న వారికి పెళ్ళి ఒకటే కదా అయ్యేది, పెళ్ళితో పాటు దీవెనలు కూడా వస్తాయి. హల్లెలూయా, దీవెనలు కూడా వస్తాయి. ఎందుకంటే అధికారుల దీవెన అధికారం దేవుడిచ్చేది. ఇట్స్ వండర్. వెనక్కి వద్దాం. ఇక్కడ దూత ఏం చేసాడు వెనక్కి వద్దాం. అది తలంపు వచ్చింది కాబట్టి అది కూడా చెప్పనేవండి. 48:22 నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చితిని, అది నా కత్తితోనో నా వింటితోనో అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. ఇది మామూలుగా చదివితే ఏం అర్థం కాదు. ఏమన్నాడు యోసేపు? నీ అన్నలందరికంటే ఒక భాగం నీకు ఎక్కువ ఇచ్చా. ఎందుకు ఎక్కువ ఇచ్చానంటే నువ్వంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? మీ అమ్మ అంటే నాకు బాగా ఇష్టం. అది అసలు అర్థం. అయితే మిగిలిన ఆశీర్వాదాలు నా చేతిలో లేవు. నేను కష్టపడి నా కత్తితో సంపాదించిన దాన్ని నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ దేవుడు అనుకున్నాడు, యాకోబు, యోసేపుకి నీ ఆస్తిలో 2 పాళ్ళు, జ్యేష్ఠత్వంలో అది ఒక భాగం, రాజరికము యాజకత్వము నాకు సంబంధించింది,
నేను ఎవరికి ఇస్తానంటే, లేయా తన తండ్రి మాటను బట్టి నిన్ను పెళ్లి చేసుకుంది. లేయా పాపం చూజ్ చేసుకోవాలా, ఆగింది తల్లిదండ్రుల మాట కొరకు, కనిపెట్టుకుని ఉంది. పాపం అనుకుని ఉంటుంది 7 సంవత్సరాలు వీళ్ళిద్దరు చట్టబట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటుంటే నాకెప్పుడు పెళ్ళి అయిద్దా అనుకుని ఉంటుంది. లేయా కదా అనుకుని ఉంటుందా లేదా? ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే యాకోబు ఏం చేస్తున్నాడు? రాహేల్ని ప్రేమించాడు 7 సంవత్సరాలు. లేయా పాపం కూర్చొని ఉంది, నేను అసలే నా కళ్ళు జబ్బు కళ్ళు, నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా ఉంది. ఆ బాధ ఆమె దేవునికి మొర్ర పెట్టేటట్టుగా చేసింది. ఆమె భక్తిపరురాలు. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు లేయా మాట్లాడినంత యోగ్యంగా రాహేలు మాట్లాడలేకపోయింది. యెహోవా నాకు ఇచ్చాడు అంటది లేయా. కానీ రాహేలు ఏమంటది తెలుసా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదంటది. దేవుడికి యెహోవాకి తేడా ఉంది. ఏంటి తేడా అంటే, ఇప్పుడు సపోజ్ నా బిడ్డ నా గురించి ఆలోచన చేసేటాడు, మా పాస్టర్ జ్ఞాపకం చేసుకోలేదు అనేదానికి మా నాన్న జ్ఞాపకం చేసుకోలేదు అనేది తేడా ఉంది. యెహోవా అనేది నాన్న లాంటి పదం, దేవుడు అనేది పాస్టర్ లాంటి పదం. పాస్టర్ అనేది మామూలు కామన్ నేమ్. మా నాన్న దాంట్లో ప్రేమ ఉంది. యెహోవా నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చెను అని రూబేన్ అని పేరు పెట్టింది. ఇంకొక పేరు పెట్టింది యెహోవా. తర్వాత మీరు చదవండి, యెహోవా. రాహేలుకి ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు కదా భర్త, దాన్ని బట్టి ఈయనుంటే చాలు నాకు అనుకుంది. ఎవరుంటే చాలు? దేవుడు లేకపోయినా పర్వాలా, నాకేంటి నన్ను ప్రేమించే భర్త ఉన్నాడు అంటారు కదా కొంతమంది తిట్టేటప్పుడు. అంటారా లేదా? ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ లేయా కృంగిపోయింది హృదయంలో, దేవుని మీద ఆధారపడింది. దేవుడు తన తండ్రిని ప్రేరేపించాడు. యాకోబుని పెళ్లి చేసుకుంది. ఆమె మొట్టమొదటి భార్య, అంటే పట్టబరాని ఆమె. కాబట్టి యోగ్యముగా దేవుని పద్ధతి ప్రకారము ఈ జ్యేష్ఠత్వం ఎవరికి పోవాలి? తన కుమారుల్లోనే పోవాలి. కనుక దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేయా బిడ్డలకి రాజరికాన్ని ఇచ్చాడు, యోధాకి, లేవికేమో యాజకత్వాన్ని ఇచ్చాడు. యోసేపు రాహేలు కొడుకు, ఆస్తిలో 2 పాళ్ళు ఇచ్చాడు. అది నీది, నువ్వు కష్టపడ్డావు యాకోబు, చేసుకో. నేను న్యాయం తప్పే దేవుడిని కాదు. నేను ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. ఇవన్నీ తాను గుర్తించాడు. దేవుడు ఏ విధంగా కాపాడుతూ తన బిడ్డల్ని దీవించాడు. కనుక ఆ దూత ఎవరు, ఏ విధంగా కాపాడాడు? ఇప్పుడు 28వ అధ్యాయంలోకి రండి. 28వ అధ్యాయంలో ఒక కలగన్నాడు పారిపోతున్నప్పుడు. ఆ కలలో ఏముంది? 12వ వచనం, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా అతనికి పైగా నిలిచి. ఇక్కడ దూతల ప్రత్యక్షత మనకు కనబడుతున్నది. ఇక 31వ అధ్యాయం 11వ వచనం, ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును. దేవుని బిడ్డలరా, మన జీవితంలో కలిగే ప్రతి దానిలో దేవుని హస్తం ఉందని నమ్మండి. ఇప్పుడు మనల్ని ప్రేమించే స్నేహితులు ఉంటారు, మనకు సహకరించే సహకారులను దేవుడు పంపిస్తాడు. వీళ్ళందరినీ మనం సంపాదించుకున్నామా? కాదు, దేవుడు సమకూర్చాడు. ఇప్పుడు మీరందరూ నా కొరకు ప్రార్థిస్తున్నారు. నేను సంపాదించుకున్నానంటే వాస్తవంగా నేను సంపాదించుకోవాలా, దేవుడు సమకూర్చాడు. అవును కదా? నా కొరకు ప్రార్థించాలని హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు, మా విశ్వాసం అసలు ప్రార్థనే చేయరండి నా కొరకు, మీ విశ్వాసులు మోకరించారంటే ముందు నీ కొరకే ప్రార్థన చేస్తారు. ఏంటి పాస్టర్ గారు అన్నాడు. మీరు క్రూసేడ్లకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసి మోకరించగానే మీరు మా అయ్య గారిని దీవించు, మా అయ్యని దీవించు, మా అయ్యని దీవించు అంటారంట.
మీరు అయ్యింది దీవించి అన్నారని నాకేం తెలుసు, నేనేమన్నా వచ్చి వస్తున్నాను వింటున్నాను. కానీ అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, వింటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, మా విశ్వాసులు ఎందుకు ప్రార్థన చేయరు మా కొరకు, మీ విశ్వాసులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అది నా కృషి కాదు, దేవుడు ఆ హృదయం వాళ్ళకి ఇచ్చాడు. తిమోతి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి నా కొరకు ప్రార్థించే వారిని ఎవరు సమకూర్చారు? దేవుడు సమకూర్చాడు. అలాగే మీ కొరకు ప్రార్థించేటువంటి పాస్టర్ని దేవుడే మీ కొరకు ఏర్పరిచాడు. హల్లెలూయా. పాస్టర్ గారే అంటది, ఏమంత హృదయపూర్వకంగా అంటే వద్దని కాదు ఆ ఉద్దేశం, అంత హృదయపూర్వకంగా ఇప్పుడే దీవించే అన్నట్టుగా ప్రార్థన చేస్తాం అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, మా పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నేను మామూలుగా చేస్తాను, నార్మల్గా చేస్తాను. కానీ నాకు ఆ తాపత్రయం ఉంటుంది. కాబట్టి ఎవరు ప్రేరేపిస్తున్నారు మిమ్మల్ని దీవించమని, ప్రార్థన చేయమని? దేవుడే. రాత్రి కూడా పండుకునే కుటుంబం కొరకు ప్రార్థన చేశాను. ఒక బిడ్డ కొరకు సమస్య ఉంటే పండుకుని నిద్రపోతున్నా, నిద్రపోయే ముందు నిజంగా ప్రార్థన చేసి ఇందులో ఫోన్ వచ్చింది. ఇంకొక ఫ్యామిలీ సమస్య ఉంటే ఎవరు ప్రేరేపించారో అలాగ ప్రార్థన చేయమని? దేవుడే. కాబట్టి నీ కొరకు ప్రార్థించేటువంటి పాస్టర్ని దేవుడే సమకూర్చాడు. నా కొరకు ప్రార్థించే సంఘాన్ని దేవుడే సమకూర్చాడు. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నిద్రపోతాం, నాకు దూత పక్కల కావలుగా ఉంటుంది. ఎవడన్నా ముట్టుకున్నాడా? కాబట్టి ఎవరుంటారు? నిజమే చెబుతున్నా. దూత. ఎవరు పెట్టారు ఆ దూతని? నా దేవుడు పెట్టాడు. అది మనం పుట్టిన దగ్గర నుంచి గుర్తించం. కానీ ముసలోడం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, ప్రభువా నేనెవరిని, ఈ స్థితికి ఎలా వచ్చాను? ఇది నీ కృప. యాకోబు అదే అంటున్నాడు, నన్ను ఇంతగా కాపాడిన దూత ఈ బిడ్డలను ఆశీర్వదించు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మటం అంటే ఏదో కేవలం నమ్ముకుని మేము క్రైస్తవులమని చెప్పుకోవటం కాదు. మనం ధన్యులం, మనం రక్షించబడ్డాం, నీతిమంతులం, పరిశుద్ధులం, దేవుని బిడ్డలం. దేవుడు తన దూతను నీకు కావలి ఉంచాడు. ఆ దూత నిన్ను కాపాడటమే కాదు, నిన్ను నీ బిడ్డలను అడుగడుగును ఆశీర్వదిస్తూ కీడులన్నిటి నుండి తప్పిస్తూ ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇక ముందు కూడా నిన్ను నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించి తన సంకల్పం ప్రకారంగా నడిపిస్తాడు. అట్టి దేవదేవుణ్ణి మనందరం ఆరాధిద్దాం. కళ్ళు మూసుకున్నాడు.